మొత్తానికి ఓ పనైపోయింది. 2.5 నెలల పాటు విరామం లేకుండా మోగిన మైకులు మోగబోయాయి. ప్రత్యర్థులపై ఆరోపణలు ప్రత్యారోపణలతో విరుచుకుపడ్డ నేతలు ఎట్టకేలకు విశ్రమించారు. తుది దశ పోలింగ్ ప్రచార గడువు ముగియడంతో అగ్రనేతలు ఆధ్యాత్మిక బాట పట్టారు. ఇటు మాటలు అటు మంటలు, తగ్గేదే లేదంటూ పోటాపోటీ ప్రచారాలు. 2 నెలల మైకుల మోతకు ఇక ముగింపు. తుది దశకు చేరిన సార్వత్రిక ఎన్నికల రణం. మార్చి 16న ప్రారంభమైన 18వ లోక్సభ ఎన్నికల కథ ఎట్టకేలకు తుది అంకానికి చేరుకుంది. ఇప్పటికే 6 దశల పోలింగ్ పూర్తి కాగా చివరిదైన 7వ దశ పోలింగ్ జూన్ 1న జరగనుంది. 8 రాష్ట్రాల్లోని 57 లోక్సభ స్థానాలకు ఈ విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. 57 ఎంపీ స్థానాలు, 904 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పంజాబ్ నుంచి అత్యధికంగా 328 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా ఆ తర్వాత యూపీలో 144 మంది, బీహార్లో 134 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక ప్రధాని మోదీ బరిలో నిలిచిన వారణాసి నియోజకవర్గానికి 7వ దశలోని ఓటింగ్ జరగనుంది. దీంతో వారణాసి ఓటర్లను ఉద్దేశించి ప్రత్యేక సందేశం విడుదల చేశారు మోదీ. కాశీనగరం భక్తి, శక్తి, విరక్తికి నిదర్శనమన్న మోదీ జూన్ 1వ తేదీన కాశీ ఓటర్లు కొత్త రికార్డు సృష్టించాలని పిలుపునిచ్చారు. आप काशी वासियों के आशीर्वाद से ही संभव हो। हम यही लिए कहला कि अब माई गंगा हमें गोद ले 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 हैन। काशी के लिए एक बार का चुनाव नव काशी के साथ विकसित भारत के निर्माण का चुनाव हो। काशी के लोगन के 1 जून के दिन నయా రికార్డ్ బనావే కే హో. వారణాసిలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ కీలక నేత అజయ్ రాయ్ పోటీ చేస్తున్నారు. దీంతో కాశీలో పోలింగ్ పై ఆసక్తి నెలకొంది. అలాగే బీజేపీకి చెందిన సినీ నటి కంగనా రనౌత్, కాంగ్రెస్ నుండి విక్రమాదిత్య సింగ్ మండి నుండి బరిలో ఉన్నారు. గోరఖ్పూర్ నుంచి బీజేపీ అభ్యర్థి రవికిషన్, సమాజ్వాదీ అభ్యర్థి కాజల్ నిషాద్ మధ్య పోటీ నెలకొంది. హమీర్పూర్ నుంచి బీజేపీ తరపున అనురాగ్ ఠాకూర్, కాంగ్రెస్ తరపున సత్యపాల్ సింగ్ బరిలో ఉన్నారు. బెంగాల్లోని డైమండ్ హార్బర్ లో టీఎంసీ అభ్యర్థి అభిషేక్ బెనర్జీ, బీజేపీ అభ్యర్థి అభిజిత్ దాస్ మధ్య పోటీ నెలకొంది. బీహార్లోని పాటలీపుత్ర స్థానం నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మిసా భారతి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక చివరి విడత బరిలో నిలిచిన 904 మందిలో 199 మందికి అంటే 22% మందికి నేర చరిత్ర ఉందని చెబుతోంది అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నివేదిక. మూడోసారి విజయమే లక్ష్యంగా బీజేపీ, ఈసారైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ హోరాహోరీగా ఎన్నికల్లో తలపడ్డాయి. హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేశారు. ఒక్కో రోజు 3 నుంచి 5 సభల్లో పాల్గొని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత నుంచి ఈ 2.5 నెలల్లో ప్రధాని దాదాపు 180 ఎన్నికల ర్యాలీలు నిర్వహించారు. 80 ఎంపీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్ లో అత్యధికంగా 31 సభలు నిర్వహించిన మోదీ ఆ తర్వాత బీహార్ పై దృష్టి పెట్టి 20 ర్యాలీల్లో పాల్గొన్నారు. ఇక మహారాష్ట్రలో 19, పశ్చిమ బెంగాల్లో 18 ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. దక్షిణాదిలోనూ బలం పెంచుకోవాలని చూస్తున్న కమలదళం ప్రచారంలోనూ ఆ దిశగా వ్యూహాలు అమలు చేసింది. ఇక్కడి 5 రాష్ట్రాల్లో ప్రధాని 35 ర్యాలీలు నిర్వహించారు. అత్యధికంగా కర్ణాటక, తెలంగాణలో 11, తమిళనాడులో 7 సార్లు ప్రచారం సాగించారు. పంజాబ్లోని హోషియార్పూర్ లో ఈ ఎన్నికల్లో చివరి బహిరంగ సభను నిర్వహించిన మోదీ కాంగ్రెస్ పార్టీపై మరోసారి విమర్శలు సంధించారు. ఎన్నికల్లో ప్రచార పర్వం ముగియడంతో ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం చుట్టారు మోదీ. కన్యాకుమారిలో సుమారు 45 గంటల పాటు గడిపేలా కార్యక్రమాలను ప్లాన్ చేశారు. కన్యాకుమారిలోని ధ్యాన మండపంలో ప్రధాని మోదీ దాదాపు 15 గంటలకు పైగా మెడిటేషన్ చేయనున్నారు. ప్రధాని బస చేయనున్న స్వామి వివేకానంద స్మారకం కన్యాకుమారి నుంచి 500 మీటర్ల దూరంలో సముద్రం మధ్యలో ఉంటుంది. ఇక్కడ బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం కలుస్తాయి. 1892లో స్వామి వివేకానంద ఇక్కడే 3 పగళ్లు 3 రాత్రులు ధ్యానం చేసి జ్ఞానాన్ని సంపాదించారని భక్తులు విశ్వసిస్తారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో 3000 మందికి పైగా పోలీసులను కన్యాకుమారి వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద మోహరించారు. 2019లో ఎన్నికలు ముగిసిన తర్వాత కేదార్నాథ్ గుహల్లో యోగా చేసిన మోదీ ఈసారి అందుకు భిన్నంగా దక్షిణాదిని ఎంపిక చేసుకున్నారు. ఇక మోదీకి ధీటుగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ప్రచారం కొనసాగించారు రాహుల్ గాంధీ. మోదీ ఆరోపణలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ కాంగ్రెస్ వాదనను వినిపించారు. ప్రచారంలో చివరి రోజు ఒడిశాలోని బాలసోర్ సభలో ప్రసంగించిన రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని నాశనం చేసేందుకు బీజేపీ, దాని మిత్రపక్షాలు ఒకటయ్యాయని ఆరోపించారు. భూమిపై ఉన్న ఏ శక్తి రాజ్యాంగాన్ని నాశనం చెయ్యలేదని స్పష్టం చేశారు.
ప్రధాని మోదీపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. లోక్సభ తుది దశ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో పంజాబ్ ఓటర్లకు లేఖ రాసిన మాజీ ప్రధాని విభజన వాదాన్ని ప్రోత్సహించే ప్రసంగాలను మోదీ చేశారని మండిపడ్డారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ఇచ్చిన హామీని తుంగలో తొక్కారని, గత 10 ఏళ్లలో మోదీ విధానాల వల్ల రైతుల ఆదాయానికి గండిపడిందని ఆరోపించారు. గడిచిన 10 ఏళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదుడుకులకు లోనైందన్న మన్మోహన్ సింగ్ పెద్ద నోట్ల రద్దు, తప్పుడు జీఎస్టీ విధానం, కోవిడ్ నిర్వహణ లోపం వంటివి దయనీయ పరిస్థితికి దారితీశాయని విమర్శించారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న యూపీఏ కూటమికి నాయకత్వం వహించిన కాంగ్రెస్ కు 2004లో 145 సీట్లు రాగా 2009లో 206 సీట్లు వచ్చాయి. ప్రధాని ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన ఎన్నికల్లో మాత్రమే ఆ పార్టీ 415 సీట్లతో భారీ మెజార్టీ సాధించింది. ఆ తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లో కూడా అధికారం సాధించడానికి అవసరమైన 272 స్థానాల మ్యాజిక్ ఫిగర్ ను ఏ పార్టీ కూడా అందుకోలేకపోయింది. అయితే అనూహ్యంగా 2014, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో సాధారణ మెజార్టీకి అవసరమైన సీట్లను సింగిల్ గాని సాధించింది బీజేపీ. గత 2 లోక్సభ ఎన్నికల్లో హంకు అవకాశమే లేకుండా స్పష్టమైన తీర్పు ఇచ్చారు ప్రజలు. దీంతో ఈసారి కూడా అదే స్థాయిలో సీట్లు సాధిస్తామన్న నమ్మకంతో ఉంది బీజేపీ. అటు కాంగ్రెస్ మాత్రం పరిస్థితులు మారాయంటుంది. ఈ ఎన్నికల్లో బీజేపీకి 200కు మించి స్థానాలు వచ్చే అవకాశమే లేదని లెక్కలు వేస్తోంది. బీజేపీ మాత్రం 400 స్థానాలు తగ్గేదే లేదని అంచనా వేస్తోంది. పార్టీలు హోరాహోరీగా భావిస్తున్న ఎన్నికలను ప్రజలు మాత్రం సీరియస్ గా తీసుకున్నట్టు కనిపించడం లేదు. గత 6 విడతల్లో నమోదైన పోలింగే అందుకు నిదర్శనం. తొలి దశలో 66.14% ఓటింగ్ నమోదైంది. ఆ తర్వాత రెండో విడతలో 66.71%, మూడో దశలో 65.68%, నాలుగో దశలో 69.16%, ఐదో దశలో 62.2%, ఆరో విడత పోలింగ్ లో 61.98% పోలింగ్ నమోదైంది. మరోవైపు ఇప్పటికే 6 దశల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించిన ఈసీ ఇప్పుడు చివరి దశ ఎన్నికలను కూడా అదే విధంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. మొత్తంగా 2 నెలలకు పైగా కొనసాగిన సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియ జూన్ 4న ఎన్నికల ఫలితాలతో పూర్తి కానుంది.